ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 123. చలో ఇంకా హైదరాబాద్ లో మన గోల్డెన్ డేస్ అయిపోయినాయి. ఇంకా తట్టా బుట్టా చదువుకొని బెంగళూరు స్టార్ట్ అయిపోదాం. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్లే ముందు అన్ని పెట్టుకున్నావు లేదా అని జాగ్రత్త చెప్తారు కదా, అట్లనే అన్ని చెప్పి పంపిస్తుంది నన్ను. ఇప్పుడు వెళ్లే ముందు అయితే ఫుల్ ఏడు పాప కూడా బాయ్ చెప్తారు పాపం. ఇంక ఇష్టం లేకపోయినా అందరికి బాయ్ చెప్పి బెంగళూరు జర్నీ స్టార్ట్ చేసేసిన. వెళ్లే ముందు కొంచెం కష్టంగానే ఉంటది కానీ పోనీలే, నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దాం. చలో ఇంకా సిటీ ట్రాఫిక్ అంతా దాటేసి హైవే ఎక్కేసినాం. 1 hour ఒకసారి బ్రేక్ తీసుకుంటూ వెళ్తే చీకటి అయ్యే లోపల బెంగళూరు రీచ్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు జర్నీ స్టార్ట్ చేసిన 2 hours కి ఫుల్ నిద్ర రావడం స్టార్ట్ అయింది. మధ్యలో ఒక దగ్గర ఆపి కాఫీ కూడా తాగే కానీ నిద్ర ఆగలే. ఇట్లయితే కాదని చెప్పి బైక్ ఒక చెట్టు కింద ఆపి ఆ చెట్టు కింద మంచి 10 minutes పవర్ నాప్ వేసిన. దెబ్బకి నిద్ర అంతా ఎగిరిపోయింది. చలో ఇప్పుడు ఇంకో 100 kilometers నాన్ స్టాప్ కొట్టచ్చు. ఇంకా రెస్ట్ తీసుకున్న 5 minutes అలా ముందుకెళ్ళనో లేదో యాక్సిడెంట్ అనిపించింది. వామ్మో, ట్రక్ అంతా బోల్టా కొట్టింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మన అదృష్టం బాగుంది, వెదర్ అంత వేడిగా లేదు. అండ్ ఇవాళ స్కై కూడా చాలా బ్యూటిఫుల్ ఉండే. అసలు ఆ క్లౌడ్స్ చూడు. అసలు మన దగ్గర ఎయిర్పోర్ట్స్ లేవు కదా, సో పాటలు లేకపోయినా ఇన్నాస్ నాకు బోరే కొట్టలే వ్యూ వల్ల. పైగా ఈ ఎండకేం వడదెబ్బ తాకద్దని చెప్పి గంటకోసారి బండాపి జ్యూస్లు వాటర్ తాగుతూనే ఉన్నా. పైగా ఈ హైవే మధ్యలో నాకు మెక్డానల్డ్స్ కూడా దొరికింది. ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా లేపేసి సో ఇంకా ఫైనలీ మనం బెంగళూరు రీచ్ అయిపోయినాం. అండ్ బెంగళూరు మనల్ని మంచి బ్యూటిఫుల్ సన్సెట్ వెల్కమ్ చేసింది. ఇంకా సన్సెట్ చూసి కూడా రైడ్ ఎంజాయ్ చేసి ఫైనల్లీ ఇంకా మన పెంట్ హౌస్ కి రీచ్ అయిపోయినాం. అమ్మయ్య, 8 hours కంటిన్యూస్ గా నడిపి డిక్కిని వస్తుంది. నెక్స్ట్ టైం లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు సీట్స్ చేంజ్ చేయాలి పక్క. ఇంకా స్నానం చేసుకుని ఈవినింగ్ అంతా మ్యూజిక్ ఇంటూ రిలాక్స్ అయ్యి మమ్మీతో కొంచెం వీడియో కాల్లో మాట్లాడి ఇంక వండుకునే ఓపిక లేక బయట మంచిగా బిర్యానీ తిని పడుకునేసిన. గుడ్ నైట్.